జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి అధ్యక్షతన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని చెప్పి గత 30 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కానీ దున్నపోతు మీద వర్షం పడిన విధంగా దులుపుకొని పోతుంది దీని వ్యవహార శైలి. నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నా, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 2 కోట్ల ప్రజల యొక్క బిడ్డలు ఇలా ఆర్ కృష్ణ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిస్తే ఫీజులు కట్టలేక చదవలేక చదువుకు దూరమయ్యే పరిస్థితిలో బర్ల కాడికి గొర్రెల కాడికి తాళ్ళెత్తుకుంటూ వ్యవసాయ పనులు చేసుకుంటూ విద్యకు దూరమయ్యే స్థితిలో ఆర్ కృష్ణ కొట్లాడి రాష్ట్ర ప్రభుత్వంతో వైఎస్ రాజశేఖర రెడ్డితో కొట్లాడి తన ప్రాణాన్ని హాని ఉన్నా కానీ నేను చచ్చినా సరే నా జాతి బిడ్డలు చదువుకోవాలనే ఆలోచనతో ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది పెట్టిస్తే ఇప్పుడు మరి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము ఇలా ఫీజు రియంబర్స్మెంట్ ఎగగొట్టే ప్రయత్నం చేస్తుంది. అరే ఒక దిక్కుంగా ఆర్టీసీ కార్మికులు వాళ్ళ జీతభత్యాలు వాళ్ళు రిటైర్డ్ అయిపోయినటువంటి డబ్బులు కూడా చెల్లించలేనటువంటి స్థితిలో వాళ్ళు ఆత్మహత్యలు పాల్పడ్డారు. మొన్న చూసాం డ్రైవర్ శంకర్ పరిస్థితి. అదే విధంగా విద్యార్థులు ఇలా మేము ఫీజు కట్టలేక హాల్ టికెట్లు ఇవ్వలేక చదువు అయిపోయిన తర్వాత సర్టిఫికెట్లు ఇవ్వలేక తల్లిదండ్రులు డబ్బులు చెల్లించలేక పుస్తక ముట్టలు తాకట్టు